హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 23కి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్ టికెట్లు అనేవి మీకు డిస్ట్రిక్ట్ యాప్లో సేల్కి అయితే వచ్చినాయి. మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ నా క్యూ లైన్ అయితే రన్నింగ్ ఎలా అయితే ఉంది. క్యూ లైన్ అయిపోయిన తర్వాత టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలనే ప్రాసెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, క్యూ సిస్టమ్ అయిపోయిన తర్వాత మనకి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పైన టికెట్ ప్రైస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 750, 1550 ఇట్లా డిఫరెంట్ స్టాండ్స్ యొక్క టికెట్ ప్రైస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ స్టాండ్స్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కింద ఇక్కడ కలర్స్లో స్టాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటి మీద ట్యాప్ చేసుకున్నా సరే మీరు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ స్టాండ్స్లో కావాలంటే ఆ స్టాండ్స్లో టికెట్లు అనేవి మీరైతే బుక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టాండ్స్ పైన ట్యాప్ చేసుకొని మీరు టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో టికెట్లు అనేవి బుక్ చేస్తాను. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని టికెట్లు కావాలో అన్ని టికెట్లు అయితే మనం ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3, 4 మ్యాక్సిమం వాళ్ళు 4 టికెట్స్ బుక్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళ ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటారనమాట. మనం చెక్అవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి కింద ఉన్నటువంటి ఆప్షన్ పైన. ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. టోటల్ ప్రైస్ ఎంతైందని చెప్పేసి. అండ్ డెలివరీయా పికప్ అని ఉంటుంది. మ్యాక్సిమం పికప్ పెట్టుకోండి. మీకు డెలివరీ కావాలంటే డెలివరీ ఆప్షన్ అయితే పెట్టుకోండి. మీరు మీ హోమ్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా అయితే ఇవ్వండి. డెలివరీ పెట్టుకుంటే పికప్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం ఇదే మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు టికెట్స్ ఎప్పుడు డెలివరీ అవుతాయని కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఇస్తున్నారు చూడండి. అండ్ పికప్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే మనకి టికెట్ ప్రైస్ ఎంత అయింది ఇట్లా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. 12,008 రూపీస్ 0.60 అయితే అయింది మనకి 4 టికెట్స్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ చూసుకోవచ్చు. జిఎస్టీ, బుకింగ్ ఫీజ్ ఇవన్నీ ఎక్కువనే అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. పికప్ లొకేషన్ చూస్ చేసుకోమని ఉంది. జిమ్ఖానా గ్రౌండ్, జిఎంసి బాలయోగి స్టేడియం, కాలిఫోర్నియా బరోటో డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిలో వచ్చేసి స్టేడియం దగ్గరగా ఉండేది వచ్చేసి జిమ్ఖానా గ్రౌండ్. మీకు ఏది దగ్గరికి అయితే ఉంటుందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు టికెట్లు అనేవి బుక్ చేసుకోండి. నేనైతే జిమ్ఖానా గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు. టికెట్స్ ఎప్పటి నుంచి మనకి పికప్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు. ఏప్రిల్ 16th నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏప్రిల్ 16th నుంచి 11 AM to 6 PM టైం మధ్యలో అయితే మీరు ఇక్కడ టికెట్స్ అనేవి కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫిజికల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ 16th నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మీకు యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. మీరు దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసుకుని మీరు పేమెంట్ కానీ కంప్లీట్ చేసినట్టయితే మీకు ఇక్కడ టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా బుక్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రొఫైల్ సెక్షన్లో టికెట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 23కి మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఉంటుంది. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.